మాట్లాడుతున్నారు. అసలు ఈ మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక అంశంలో పోటీ పడుతుందేమో అనిపిస్తుంది. ఒక పోటీ ఎలాంటి పోటీ ఉందనంటే ఎమ్మెల్సీల ముందా, ఎమ్మెల్యేల ముందా, మంత్రుల ముందా, ఎంపీల ముందా అనేటువంటి ఈ నలుగురు పోటీ పడుతూ ఉన్నారు. ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి చూస్తే నిన్న దువ్వాడ శ్రీనివాసు అట్లాగే మాధురి వివాదాన్ని చూసాము. ఇప్పుడు చూస్తే అనంతబాబు ఎమ్మెల్సీ వివాదం మరొక వివాదం చోటు చేసుకుంది. మరి ఎంపీల అంశం చూసినట్లయితే గతంలో మాధవ మీద ఒక ఎలిగేషన్సు, అదేవిధంగా విజయసాయిరెడ్డి మీద ఇంకో రకమైనటువంటి ఎలిగేషన్స్. మరి ఎంపీల్లో వాళ్ళిద్దరూ మరి పోటీ పడినట్టు పరిస్థితి. మంత్రుల్లో చూసినట్లయితే ఆ రోజు అంబటి రాంబాబు, అదేవిధంగా మరొక మంత్రి మీద ఒక ఎలిగేషన్స్ వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇలాంటివి చూస్తే మరి ఎమ్మెల్యేలే బాగా వెనకబడినట్టున్నారు ఆ పార్టీలో. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బాగా చురుగ్గా ఉన్నారు. ఎమ్మెల్సీలు ఇంక ఇప్పుడు బాగా స్పీడ్గా ఉన్నారేమో అనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి నాయకత్వాలని, ఇటువంటి నాయకుల్ని మరి సపోర్ట్ చేయటం, ఇటువంటి నాయకులను మర్డర్ కేసులో ఉన్న వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకొని కార్యక్రమాలు చేస్తే ఇలాగే ఉంటుంది. మరి వాళ్ళకి ధైర్యం ఇచ్చినటువంటి పరిస్థితి అవుతుందేమో అన్నటువంటి విమర్శలు అయితే తలెత్తుతున్నాయి. మరి ఎవరు దీంట్లో ఈ రన్నింగ్లో ఈ పనికిమాలిన ఈ వ్యవహారాల్లో మరి ఎవరు రన్నింగ్లో ముందొస్తారనేటువంటి ఓకే. మురళి సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంది మురళి, మొత్తానికి మళ్ళీ ఇంకొకటి అంటే వారానికి ఒక ఎపిసోడ్ ఇస్తున్నారు మరి వీళ్ళు. అంతకుముందు సాయిరెడ్డిది ఇచ్చారు, మళ్ళీ మన దువ్వాడ శ్రీనివాస్ది ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడేమన్నా అనంతబాబుది ఇస్తున్నారు. ఏంటి అసలు ఇది వరుస పెట్టి చూసినా ఇదే పనేటువంటి మనం చెప్పాము. గడప గడప కానీ కార్యక్రమం పెడితే గడప గడప అనేటువంటి కార్యక్రమంలో ఎవరైతే ఇళ్లలో లేరో వాళ్ళందరూ గడపలు కొట్టారా ఏంటి, వాళ్ళందరూ తలుపులు తట్టి ఈ వివాదాలు ఏంటి, ఒక ప్రజాప్రతినిధుల మీద ఇంత ఆరోపణలు ఏంటి, ఇంతటి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏంటి అనేది మనం రైజ్ చేసాం. మరి ఏంటి ఈ డర్టీ వ్యవహారాలు, ఈ డర్టీ వివాదాలు ఏంటి అసలు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనం మర్చిపోకూడదని చెప్పేసి ఈ రకమైనటువంటి వ్యవహారాల దాకా ప్రజల్లో ఉంచే ప్రయత్నం ఆ పార్టీ నాయకులు చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే చాలా బాధాకరం సార్. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా చట్టసభల్లో సభ్యులుగా ఉన్నారు. పార్లమెంట్లో అవ్వచ్చు, లేదా శాసన మండలిలో అవ్వచ్చు, శాసనసభలో అయి ఉండదు. కానీ వీళ్ళ చట్టాలు చేస్తారు. వీళ్ళు చేసే పనులు చూస్తే అత్యంత జుగుస్పాకరంగా కనిపిస్తున్నాయి. అనంతబాబు గతంలో ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇంటికి పార్సిల్ చేసినప్పుడే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా రియాక్ట్ అయ్యి అతని మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ రోజు ఈ ఘటన వెలుగులోకి వచ్చేది కదా. ఈ ఘటన అనేది ఉండేదే కాదండి. ఈ ఘటనతో పాటు అతను ఎక్కడైతే దువ్వాడ శ్రీనివాస్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు భయపడేవారండి. కానీ ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ ఏదో ప్రజలను మభ్యపెట్టేందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయటమో, లేదా పార్టీ పదవి తప్పించి చట్టసభలో సభ్యులుగా కొనసాగించడంతో వీళ్ళు మరీ బరి తెగించేశారు సార్. ఎంత బరి తెగించేశారంటే ఆఖరికి చేసింది మార్ఫింగ్ అని చెప్తున్నారు. ప్రత్యక్షంగా వీడియో కనపడుతుంది, బాధితులు బయటకు పెట్టారు, వాళ్ళు మార్ఫింగ్ అని చెప్తున్నారు. అంటే ఇంకా అనంతబాబుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి తెలిసి ఉండదు, లేకపోతే అది కూడా చెప్పేవాడు అండి. ఆయన నన్ను ఇలా చేశారని కూడా చెప్పేవాడు. అంటే ఖచ్చితంగా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కఠినమైన చర్యలు తీసుకుని వారు మళ్ళా చట్టసభలకు ఎంపిక కాకుండా చట్టసభ సభ్యత్వాన్ని ఇమీడియట్లీగా రద్దు చేస్తే కనీసం చట్టసభలో ఉన్నారని ఇటువంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉంటాయి సార్. అనంతబాబు ఇష్యూని మట్టుకు ఖచ్చితంగా కూడా మొన్న జరిగినటువంటి హత్యకు సంబంధించి కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటనపై కానీ ప్రభుత్వం ఇమీడియట్లీగా కూడా విచారణకు ఆదేశించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది సార్. ఎందుకంటే ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది కనుక విచారణ చేస్తే ప్రజలు కొంత ఆనందిస్తారు సార్. అంటే ఈ చూస్తూ ఉంటే ఇది సిరీస్గా ఎక్కడ దాకా వెళ్ళేట్లుందో. ఇప్పుడు మొన్న విజయనగరం ఇంకో వివాదం వస్తుంది, కాకినాడ ఇంకో వివాదం నడుస్తుంది, ఇంకెక్కడో ఇంకో వివాదం అంటున్నారు. మరి అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఎండ్ ఎక్కడ? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నిన్న పోయి వైజాగ్లో బాధితులను పరామర్శించారు. మరి ఆ పరామర్శించడం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా అసలు ఈ మహిళా బాధితులను పరామర్శిస్తే పోతుంది. ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ సతీమణిని, అట్లాగే మదన్ మోహన్ని, మరి ఇప్పుడు ఎవరైతే ఈ యువతి అనంతబాబు చేతిలో తీవ్రమైనటువంటి అన్యాయానికి గురైనటువంటి ఆ మహిళని, ఇలాంటి మహిళలందరినీ కూడా పరామర్శించుకుంటూ వెళ్తే అది వాళ్ళకి న్యాయం చేసినట్లు అవుతుందేమో. మరి ఆ అంశం గురించి చూడాల్సిన అంశం ఉంది. అట్లాగే రంపచోడవరం శాసనసభ్యులు ప్రస్తుతం మిర్యాల శిరీషాదేవి భర్త భాస్కర్ గారు మనతో జాయిన్ అయ్యారు. భాస్కర్ గారు నమస్కారం అండి. ఓకే,
రైట్. ఎవరైతే రంపచోడవరం శాసనసభ్యులు ఇప్పుడు ఎవరైతే అనంతబాబు వివాదం అంతా కూడా రంపచోడవరంలో చోటు చేసుకుంది, మరి రంపచోడవరానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే శిరీష దేవి భర్త భాస్కర్, ఎమ్మెల్యే శిరీషాదేవి భర్త భాస్కర్ లైన్లోకి వస్తున్నారు. మరి అక్కడ అసలు ఏంటి, అసలు ఈ వీడియోకి సంబంధించి ఏమనుకుంటున్నారు, అక్కడ గతంలో ఎవరైతే అనంతబాబు చేసినటువంటి అకృత్యాలు ఏమిటి, వివాదాలు ఏమిటి, ఆరోపణలు ఏమిటి అనేటువంటి దాని మీద కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాస్కర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అండి. ఏంటండి ఇప్పుడు ఆ వీడియో మీరు చూసారా? అనంతబాబు ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ పార్టీ వీడియోని మీరు చూసారా? చూశాను సార్. అబ్బో, మీరు మరి ఆ వీడియోలో ఉన్న వ్యక్తి అనంతబాబే అని మీరు భావిస్తున్నారా? సార్ రాష్ట్రం మొత్తం ఆడు పెద్ద గజ దొంగని, ఆడు ఒక దళితుని చంపేసి ఒక బ్యాచ్ ఒక 12 మంది కలిసి చంపారండి కాకినాడలో. 12 మందా? 12 మంది అండి. అది కూడా ఒక మహిళ గురించే చంపాడండి. ఆడు ఒక మహిళ గురించి చంపాడా? మహిళ గురించే చంపాడండి. ఓకే. కాకపోతే అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం వాడు కొమ్ము కాస్తూ వాడికి ఒక్కడికే ముద్దాయి కింద చూపించిందండి. వాడు వెనకాల ఉన్న అనుచరులు అందరూ బయటకు వస్తే వీడు భాగవతాలు ఇంకా బయటకు వస్తాయని ఆ నింద ఆ ఒక్కడే వేసుకున్నాడండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ వీడు ఆడు బాత్రూమ్ లో ఆడు ప్యాంట్ జిప్పు ఇప్పి చూపించిన వీడియో రంపచోడవరం నియోజకవర్గం మొత్తం అంతా వైరల్ అవుతుందండి. అది మాపింగ్ చేశారనడం చాలా సిగ్గుచేటండి. అసలు ఏ ముఖం పెట్టుకుని మీడియాతో మీతో మాట్లాడాడు నాకైతే అర్థం కావట్లేదండి. ఆడు ఎంత పనికి మాలిన ఎదవంటే నియోజకవర్గం మొత్తం అందరికి తెలుసండి. మళ్ళీ ఈ వీడియో ఇలాగా అమ్మాయిలకి బెదిరించి వాళ్ళకి ట్రాప్ చేసి ఇలాంటి వీడియోలు పెట్టి సమాజం తలదించుకునే విధంగా ఇంకా ప్రవర్తిస్తున్నాడండి. మేము ఆల్రెడీ మా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లాం. రాబోయే రోజుల్లో వీడు అరాచకాలన్నీ ముగియడానికి ఇంకా అతి దగ్గరలోనే సమయం ఉందండి. భాస్కర్ గారు, మీరు ఒక అంశాన్ని లేవనెత్తారు. ఎక్కడైతే సుబ్రహ్మణ్యం, దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి విషయంలో ఒక యువతి కోసం ఆ హత్య జరిగిందన్నారు. 12 మంది కలిసి చంపారన్నారు. ఏంటి అసలు ఆ హత్య జరిగినటువంటి అంశం ఏంటి? ఎందుకు ఆ యువతి వివాదంలో వీళ్ళ మధ్య వివాదం రేకెత్తింది? అంటే వీడికి చిన్నతనం నుంచి కూడా ఏజెన్సీలో వీడు బ్రతికేటప్పటి నుంచి కూడా వీడికి అమ్మాయిల పిచ్చి అనేది ఉందండి. ఓకే. అది నియోజకవర్గం అందరికీ తెలుసు. చాలా మంది అమ్మాయిలను పాడు చేశాడు. కాకపోతే బయటికి చెప్పుకోలేక, ఎందుకంటే వీడు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటాడని చాలా మంది బయటికి రాలేకపోయారు. ఇలాగా అండి వీడు చేసి అరాచకాలు చాలా ఉన్నాయండి. అయితే అది కూడా కాకినాడలో ఒక మహిళతో అక్రమ సంబంధం ఉందని వాళ్ళ ఆయనకి తెలిసిందని వాళ్ళ ఆయనకి వైజాగ్ పంపించి ఈ మహిళ చెప్పడం, ఈ డ్రైవర్ కూడా 2-3 సార్లు నువ్వు నాకు డబ్బులు వేయకపోతే నేను నిన్ను అందరికి పబ్లిక్ చేసేస్తాను అలాగని ఈ డ్రైవరు ఆవిడికి బెదిరించడం వల్ల భర్త వేరే ఊరు పంపించి బీచ్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ 12 మంది వ్యక్తులు ఆడు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ చెప్పడం వల్ల ఆ సుబ్రహ్మణ్యాన్ని చంపేయడం జరిగిందని అందరికీ తెలుసండి. ముఖ్యంగా అప్పుడు కాకినాడ ఎస్పీ, ఆయన పేరు నాకు ఐడి లేదండి, ఆయన అడ్డ దగ్గర సిఏ గారని మొన్నటి వరకు ఒక ఆయన చేసాడండి, రవికుమార్ గారని. వీళ్ళు ఫోన్ కాల్ బయటికి తీసినట్లయితే వీళ్ళు భాగవతాలన్నీ బయటకు వస్తాయండి. అప్పుడు ఉన్నటువంటి కాకినాడ ఎస్పీ, అదేవిధంగా సిఐ అడ్డ దగ్గర సిఏ అండి రవికుమార్ వరకు చేసేటండి. ఇప్పుడు మరి ఎక్కడ ఉన్నాడో తెలియదండి. ఓకే. ఇప్పుడు అక్కడ నుంచి అతను మార్చి నరసింహమూర్తిని వేసినట్లున్నారు. కొత్త ఆయన వచ్చారండి. ఓకే ఓకే ఓకే. మరి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశంలో భాస్కర్ గారు అనేక మంది అమ్మాయిలను పాడు చేశారు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే కూడా అటువంటి అంశమే బయటపడుతూ ఉంది. మరి మరొక ఇంతకుముందు మీరు చెప్పిన సుబ్రహ్మణ్యం హత్య విషయంలో కూడా ఒక యువతి ప్రమేయమే అంటున్నారు. ఏంటి అంటే అక్కడికి గతంలో కూడా ఎవరన్నా ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రావాలంటే కూడా, ఎవరైనా అక్కడ పోస్టింగ్ తీసుకోవాలంటే కూడా ఇతని అరాచకాలు తట్టుకోలేక వాళ్ళు వేదనకు గురయ్యేటువంటి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడేది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏంటి అందుట్లో మీకు తెలిసినటువంటి అంశాలు ఏంటి భాస్కర్ గారు? సార్ వీడు పైకి కనబడని నరరూప రాక్షసుడు అండి. వీడు వచ్చినటువంటి ఉద్యోగస్తుల్ని ప్రస్తుతం అక్కడ ఏజెన్సీలో మొన్నటి వరకు 5 సంవత్సరాల వరకు పనిచేసే ఎంప్లాయీస్ ని అన్ని డిపార్ట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత
హౌసింగ్ డిపార్ట్మెంట్, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులకి బెదిరించడం, ఆ వెనకాల ఉన్న అనుచరులు అయితే ఇంకా దారుణంగా తయారవుతున్నారండి. మేము అవి పై దృష్టికి తెలియపరిచామండి. అయితే అండి ఇంకా ఆడి కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది సార్. చాలా నీచమైన దరిద్రుడు ఆడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు సార్, ఇప్పుడు ఒక బాత్రూమ్ లో ఆడు ప్యాంట్ తీసి సిరాగ్గా జనానికి చూపించి, ఒక అమ్మాయికి చూపించి, ఇప్పుడు మళ్ళీ అది మాపింగ్ చేశారు అంటే అది ఎంత సిగ్గుమాలిన చర్య ఒకసారి ఆలోచించండి సార్. అదండి మళ్ళీ ఇంకా నన్ను బ్లాక్మెయిల్ చేశారు, వాళ్ళు నన్ను బెదిరించారని చెప్పని వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈడే ఎటువంటి ఆఫీసర్ అయినా సరే బెదిరించి భయభ్రాంతులకు గురి చేసే మనిషి అనంతబాబు గారు. అలాంటిది ఆడికి బ్లాక్ మెయిల్ చేసి అంత దమ్ము ఏజెన్సీలో ఒకడుకుంది సార్. ఈ రోజుల్లో కూడా ఆడ ఎమ్మెల్సీ అని చాలా మంది ఆఫీసర్లు ఇంకా భయపడుతున్నారండి. భయపడుతుంటే మీరేం కంగారు పడకండి, ప్రభుత్వం మారింది కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుందని మేము ఉన్న అధికారులకి అలా చెప్పి చేయించుకుంటున్నామండి. ఓకే, ఇప్పటివరకు మీరు అదే ఎమ్మెల్యేకి ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయండి? ఇతని మీద ఏమైనా కంప్లైంట్లు, ఎలిగేషన్స్ ఏమైనా వచ్చినా? అంటే ఇతని మీద గంజాయికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయంటున్నారు, చెరువులు కబ్జాలు అంటున్నారు, మైనింగ్ కబ్జాలు అంటున్నారు. అదేవిధంగా గతంలో అనేక మందిని ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటుందంట, అదేదో కొత్త వివాదం చెప్తున్నారు, ఆ వాటర్ ఫాల్స్ నుంచి తోసేసేవాళ్ళు అని చెప్పని అతని మీద ఇంకొత్త ఎలిగేషన్. ఏంటి వాటికి సంబంధించి ఏమన్నా మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? సార్ ఇప్పుడు ఆల్రెడీ భూములకి సంబంధించి అడ్డదిగల మండలంలో అండి ఈయన ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి మధ్య గొడవలు పెడతాడండి. గొడవలు పెట్టిన తర్వాత ఏదైనా ఒక భూమి ఒక గిరిజనుడు ఎస్టీ సర్టిఫికెట్ ఆ గిరిజనుడికి ఇస్తే ఆ భూమి ఆడికి మన కోర్టులో వేసుకుంటే ఆడికి చెల్లుతుంది కదా సార్. అందువల్ల ఆడు ఎస్టీ కాదని వేరే వాళ్ళతో కంప్లైంట్ పెట్టిస్తాడండి. అప్పుడు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్తాడు, వాళ్ళేమో సర్టిఫికెట్స్ గట్టి ఇవ్వరండి, ఆ భూములన్నీ 100 ఎకరాలు దోచుకున్నాడండి. ఆల్రెడీ మా దృష్టికి కంప్లైంట్ వచ్చిందండి. అలాగేనండి మైనింగ్ ఏజెన్సీలో ఉన్న మైనింగ్ అంతటికీ ఆడే హెడ్ అండి. మేము ఆల్రెడీ మొన్న మైనింగ్ మినిస్టర్ గారు కలిసి, కొల్లి రవీంద్ర గారు కలిసి మొన్న పార్టీ ఆఫీసులో 10 రోజుల క్రితం కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇలాగా ఈయన ఇప్పుడు గంజాయి అనేటప్పటికండి ఇంకా మీరు చెప్తే నమ్మరు సార్, రాజవమ్మంగ మండలం సర్పంచ్ గా పోటీ చేసిన ఆయన కనిగిరి దుర్గా ప్రసాద్ అని ఏలేశ్వరంలో 500 కేజీలతో దొరికేసాడండి. సర్పంచ్, వైసీపీ సర్పంచ్. అవునండి, ఆయన హయాములో దొరికేసి 1500 కేజీలు గంజాయి దొరికేసినోడు 10 రోజుల తర్వాత హ్యాపీగా రోడ్డు మీద తిరుగుతున్నాడు సార్ ఆ టైంలో. అప్పుడు నేను కాకినాడ ఎస్పీ గారికి ఫోన్ చేసి ఏలేశ్వరం నుంచి సిఏ గారు వచ్చి ఆయనకి పట్టుకొని తీసుకెళ్లారండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఆయన ఏ తప్పు చేసినా సరే వెనకాల ఉన్న అనుచరులు మాకు ఒకటి ఏం చేయలేడు, అనంతబాబు మా వెనకాల ఉన్నాడు అని భూ కబ్జాలు కానివ్వండి, బెదిరింపులు కానివ్వండి, చంపేయడాలు కానివ్వండి, ఇవన్నీ ఇంకా వాళ్ళకి అలవాటేనండి. వాళ్ళ పార్టీ వాళ్ళకి అలవాటే, ఆయనకి అలవాటే. ఈ రోజు కూడా వాళ్ళ అనుచరులు ఇప్పటికీ బెదిరిస్తూనే ఉన్నారండి చాలా మందికి. ఇంకా కూడా అండి. ఏంటి ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకెళ్లి చంపుతారు అనేటువంటిది ఏంటి అసలు? అది దానికి సంబంధించి వాటర్ ఫాల్స్ అనేది ఇంకా మా దృష్టికి అది రాలేదు సార్, అది ఒకటి రాలేదు కానీ అన్ని అయితే నిజంగా వాస్తవాలు జరిగినాయి అండి. ఓకే రైట్ అండి భాస్కర్ గారు, రైట్. చూద్దాం మరి ఈ అంశానికి సంబంధించి మరి ఏం జరుగుతుంది, మరి ప్రభుత్వం కూడా దీని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, మరి దీని మీద మీకు సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వబోతున్నారా? కంప్లైంట్ ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా?